తుని పిచ్చుక మిర్చి బజ్జీ హోటల్. పక్షుల గ్రామంలో అప్పుడే చలికాలం తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. పొలాల్లో పంటలు కోతకు రావడంతో వ్యవసాయ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. దీంతో పక్షుల గ్రామవాసులకు చేయడానికి పెద్దగా పని లేకుండా పోయింది. రోజంతా ఖాళీగా గడపడం వాళ్లకు కొంచెం కొత్తగానే ఉంది. తుని పిచ్చుక కూడా ఈ ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తోంది. రోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని వంట పూర్తి చేశాక కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతోంది. కాని తుని పిచ్చుక స్వతహాగా కష్టజీవి. అందుకే ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆమె మనసులో బలంగా అనుకుంది. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక తన ఇంటి ముందు కూర్చొని చలి కాచుకుంటూ ఉండగా ఆమెకొక అద్భుతమైన ఆలోచనొచ్చింది. తుని పిచ్చుక బుజ్జితో, బుజ్జి, చలికాలంలో అందరికీ వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. మన పొలంలో పండిన మంచి మిరపకాయలు ఉన్నాయి కదా, వాటితో వేడివేడి మిర్చి బజ్జీలు వేసి అమ్మితే ఎలా ఉంటుంది? మన ఇంటి ముందే ఒక చిన్న బల్ల వేసి మిర్చి బజ్జీ హోటల్ పెడదాం. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, హోటలా? అమ్మా, హోటల్ అంటే మాటలా అమ్మా? పొద్దున్నే లేవాలి, పిండి కలపాలి, పొయ్యి ముందు నిలబడి వేయాలి. ఇవన్నీ చాలా కష్టమైన పనులు. నా వల్ల కాదమ్మా. నాకు హాయిగా నిద్రపోవడం ఇష్టం. నువ్వు హోటల్ పెట్టుకో. నేను వచ్చి కేవలం రుచి చూసి ఉప్పు కారం సరిపోయాయో లేదో చెప్తాను. దానికి నేను చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్గా ఉంటాను. సరే సరే, నువ్వు టేస్టింగ్ ఆఫీసర్వి. కానీ హోటల్ బాగా నడిచి కస్టమర్లు ఎక్కువైతే మాత్రం నాకు సహాయం చేయాలి. డబ్బులు లెక్క పెట్టడం, కస్టమర్లతో మాట్లాడడం లాంటి పనులు నువ్వు చేయగలవు కదా. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, డబ్బులు లెక్క పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం. అది నేను చేస్తాను. కానీ పొయ్యి దగ్గరకు మాత్రం నన్ను పిలవద్దు. ఆ వేడికి నా అందమైన ఈకలు మాడిపోతాయి. సరేలే మహారాణి, ముందు నువ్వెళ్ళి మన పొలంలో ఉన్న మంచి లావుపట్టి మిరపకాయలు కొన్ని కోసుకునిరా. నేను మిగతా సామాన్లు సిద్ధం చేస్తాను. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక ఎంతో ఉత్సాహంగా తన హోటల్ ప్రారంభించడానికని సిద్ధమైంది. ఇంటి ముందు ఒక చిన్న బల్ల వేసి దానిపై శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని పరిచింది. ఒక పక్కన పొయ్యి, దానిపై పెద్ద ఇనుప బాండీ పెట్టింది. శనగపిండి, బియ్యం పిండి, వాము, ఉప్పు, వంట సోడా అన్నీ సిద్ధంగా ఉంచుకుంది. తుని పిచ్చుక తనలో తాను, ఈరోజు నా కొత్త వ్యాపారం మొదలవుతుంది. అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. బుజ్జి పిచ్చుక ఒక చిన్న అట్ట ముక్కపై తుని స్పెషల్ వేడివేడి మిర్చి బజ్జీలు అని పెద్ద అక్షరాలతో రాసి బల్ల ముందు వేలాడదీసింది. అమ్మా, బోర్డెలా ఉంది? నా చేతిరాత బాగుంది కదా? చాలా బాగుంది పుచ్చి. ఇక మనం పని మొదలు పెడదాం. తుని పిచ్చుక శనగపిండిలో తగినంత ఉప్పు, వాము, కొంచెం వంట సోడా వేసి నీళ్లతో జారుగా కలుపుకుంది. నూనె కాగకాని ఒక్కొక్క మిరపకాయను పిండిలో ముంచి వేడి నూనెలో వేయడం మొదలుపెట్టింది. చుర్రుమనే శబ్దంతో పాటు గుమగుమలాడే శనగపిండి వాసన ఆ వీధిలో వ్యాపించింది. మొదటి రోజు ఉదయం తుని పిచ్చుక చాలా ఆశతో కస్టమర్ల కోసం ఎదురుచూసింది. కాని ఆశ్చర్యకరంగా ఎవరూ అటువైపు రానేలేదు. చలి ఎక్కువగా ఉండడంతో పక్షులన్నీ ఇళ్లల్లోనే ముడుచుకు కూర్చున్నాయి. కొందరు తమ పనుల హడావడిలో బజ్జీల వాసనను గమనించలేదు. మధ్యాహ్నం సమయంలో చిచ్చుకాకి అటుగా వచ్చింది. అది ఎప్పుడూ ఏదో ఒక వంకతో ఇతరుల దగ్గర ఉచితంగా తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ముక్కుతో గట్టిగా వాసన పీల్చుతూ, అరే తుని, ఇదేంటి కొత్త దుకాణం? బజ్జీల వాసన ఆదిరిపోతోంది. కానీ ఈ టైంలో ఎవరు తింటారో? రా చిచ్చు, ఇప్పుడే వేడిగా వేశాను. చలికాలం కదా, వేడిగా తింటే బాగుంటుంది. ఒక ప్లేటు తిని చూడు, రుచి అద్భుతంగా ఉంటుంది. చిచ్చుకాకి సందేహిస్తూ జేబులు తడుముకుంటూ, ఆ ప్లేట్ అంతా 10 గింజలా? అమ్మో, చాలా ఎక్కువ. మా ఇంట్లో నిన్నటి చద్దన్నం ఉంది, అదే తింటానులే. ఎంత ఖర్చు పెట్టి తినడం నా వల్ల కాదు. ఒకవేళ ఓపెనింగ్ ఆఫర్ కింద ఫ్రీగా ఇస్తే ఒక మొక్క రుచి చూసి ఎలా ఉందో సలహా ఇస్తాను. తుని పిచ్చుక నవ్వుతూ, వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాను చిచ్చు, ఫ్రీగా ఇవ్వడం కుదరదులే. రుచి బాగుంటుందని గ్యారంటీ ఇస్తాను, కావాలంటే కొనుక్కో. చిచ్చుకాకి గొనుకుతూ, సరేలే, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు నాకు ఆకలి లేదులే. చిచ్చుకాకి వెళ్లిపోయాక స్కూల్ నుండి వస్తున్న బన్ను చిలుక, చిన్ను కాకి అటుగా వచ్చారు.
బజ్జీల వాసన వారిని ఆకర్షించింది. బన్ను చిలుక నోరూరుతూ ఆశగా చూస్తూ, వావ్, మెచ్చే బజ్జీలు అంటే వాసన సూపర్ గా ఉంది. నాకిప్పుడు తినాలనిపిస్తుంది. కానీ మా అమ్మ ఈరోజు నాకు ప్యాకెట్ మనీ ఇవ్వలేదు. రేపిస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్ అప్పివ్వండి ప్లీజ్. చిన్నుకాకి బన్నుని లాగుతూ, రే బన్ను, ఈ బజ్జీలు తింటే దాహం వేస్తుందిరా. పైగా డబ్బులు లేకుండా అప్పడిగితే బాగోదు. పద ఇంటికి వెళ్దాం. మా అమ్మ ఏదో ఒకటి పెడుతుందిలే. బన్ను చిలుక నిరాశగా, సరేలేరా అంటే రేపు డబ్బులతో వస్తాను. అప్పుడు స్పెషల్ గా నా కోసం వేడి వేడిగా వేయండి. పిల్లలు వెళ్లిపోయాక తుని పిచ్చుక సాయంత్రం వరకు ఎదురుచూసింది. అడపాదడపా కొందరొచ్చి ధర అడిగి వెళ్లిపోయారే తప్ప ఎవరూ కొనలేదు. వేసిన బజ్జీలన్నీ చల్లారిపోయాయి. తుని పిచ్చుక మనసు నిరాశతో నిండిపోయింది. రాత్రికి తుని పిచ్చుక మిగిలిన బజ్జీలను ఇంటికి తీసుకొనొచ్చింది. ఆ రోజు రాత్రి భోజనానికి అవే తిన్నారు. బుజ్జి పిచ్చుక చల్లారిపోయిన బజ్జీని కొరికి ముఖం చిట్లించి, అమ్మా, ఇది అస్సలు బాలేదు. మెత్తగా చప్పగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు వచ్చిన వాసన ఇప్పుడు రావడం లేదు. ఈ రోజు ఎవరూ కొనలేదు. ఇక ముందు మన వ్యాపారం ఎలా జరుగుతుంది? తుని పిచ్చుక దిగులుగా నిట్టూరుస్తూ, ఏం చేద్దాం బుజ్జి, అందరికీ కొత్తగా ఉంది కదా, బహుశా వాళ్లకు అలవాటు పడడానికి టైం పడుతుందేమో. పైగా ఈరోజు చలి కొంచెం తక్కువగానే ఉంది. రేపు మళ్ళీ ప్రయత్నిద్దాం. ఓపిక పట్టాలి. సరేనమ్మా, రేపు నేను మన స్నేహితులందరికీ చెప్పొస్తాను. వాళ్ళ అమ్మ నాన్నలను తీసుకురమ్మని చెప్తాను. కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. తుని పిచ్చుక హోటల్ తెరుస్తూనే ఉంది. కాని వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుంది. రోజుకు 1-2 ప్లేట్లు అమ్మడమే గగనమైపోయింది. తుని పిచ్చుకకు పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. అయినా ఆమె నిరాశ చెందకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. సూర్యుడు అస్సలు కనిపించడమే మానేశాడు. పక్షులన్నీ చలికి గజగజ వణికిపోతున్నాయి. గూళ్లల్లో ఉన్న చలి ఆగడం లేదు. ఆ రోజు ఉదయం అందరికీ ఏదైనా వేడిగా కారంగా తినాలని విపరీతంగా అనిపించింది. చలిని తట్టుకోవడానికి వేడి పదార్థం ఏదైనా పొట్టలో పడితే బాగుండని అనుకున్నారు. సరిగ్గా అప్పుడే తుని పిచ్చుక హోటల్ నుండి వేడివేడి మిర్చి బజ్జీల సువాసన గాలిలో కలిసి ఊరంతా వ్యాపించింది. ఆ వాసన వారి ఆకల్ని మరింత పెంచింది. అబ్బా, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. ఎలుకలు కొరుకుతున్నట్లుంది. ఈ సమయంలో ఆ తుని పిచ్చగా బజ్జీలు తింటే స్వర్గమే. వేడివేడిగా కరకరలాడుతూ ఊహించుకుంటేనే నోరూడుతుందనుకో. నిజమే మహిగారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ చలికి మంట చెయ్యాలంటేనే బద్ధకంగా ఉంది. పదండి, తుని హోటల్కి వెళ్దాం. కనీసం ఒక ప్లేట్ అయినా తినొద్దాం. తుని పిచ్చుక హోటల్ ముందు క్యూ కట్టాయి. మహీకృత, లూసిపావరం, చోటు చిలుక, చిచ్చుకాకి, కుహుబాతు ఇలా అందరూ అక్కడికి చేరుకున్నారు. తుని పిచ్చుకకు ఒక్కసారిగా ఇంతమంది కస్టమర్లను చూసి ఆనందం వేసింది. అదే సమయంలో కొంచెం కంగారు కూడా పుట్టింది. ఆమె చకచక పిండి కలుపుతూ బజ్జీలు వేయడం మొదలుపెట్టింది. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా గట్టిగా అరుస్తూ, రండి రండి బాబు, వేడి వేడి మిర్చి బజ్జీలు, చలిని తరిమి కొట్టేతోనే స్పెషల్ బజ్జీలు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. క్యూలో నిలబడండి, అందరికీ దొరుకుతాయి. చిచ్చుకాకి వణుకుతూ ఆత్రంగా, తనే అతనే నాకు 2 ప్లేట్లు ఇవ్వ. ఈ చలికి నా లెక్కలన్నీ తప్పుతున్నాయి. బుర్ర పని చేయడం లేదు. 10 గింజలైనా పర్లేదు, 20 అయినా పర్లేదు. వేడిగా ఉంటే చాలు, తొందరగా ఇవ్వు. తుని పిచ్చుక చిరునవ్వుతూ, ఇస్తున్నాను చిచ్చు, ఒక్క నిమిషం, వేగుతున్నాయి కదా. నేనే అందరికంటే ముందొచ్చాడు. చిచ్చు, క్యూ పాటించాలి. తుని, నాకు 4 ప్లేట్లు కావాలి. ఈ చలిని తట్టుకోవాలంటే ఆ మాత్రం తినాల్సిందే. మా వాళ్ళకి కూడా పార్సల్ తీసుకువెళ్ళాలి. బన్ను చిలుక చేతిలో గింజల సంచిని గలగలలాడిస్తూ, అంటే అంటే ఈరోజు మా అమ్మ ఫుల్ గా పాకెట్ మనీ ఇచ్చింది. నాకు 2 ప్లేట్లు కావాలి. అందులో స్పెషల్ గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం ఎక్కువగా వేసి ఇవ్వండి. కారం కొంచెం తగ్గించండి. పన్ను, నువ్వు ఎక్కువ తినకు, కడుపు నొప్పొస్తుంది. తుని, వాడికి 1 ప్లేట్ ఇవ్వు. నాకు మాత్రం 2 ప్లేట్లు కట్టు. ఈ చలికి ఇంట్లో వంట చేసే ఓపిక లేదు. తునిగారు, నా గొంతు ఈ చలికి బాగా పట్టేసింది. మాట కూడా సరిగ్గా రావడం లేదు.
మీ వేడి బజ్జీ తింటే ఏమైనా ఉపశమనం కలుగుతుందేమో చూడాలి. ఒక ప్లేట్లు త్వరగా ఇవ్వండి. మిరపకాయ ఘాటుగా ఉండేలా చూసుకోండి. తుని పిచ్చుక అందరి ఆర్డర్లను గుర్తుపెట్టుకుని విరామం లేకుండా బజ్జీలు వేస్తూనే ఉంది. బుజ్జి పిచ్చుక చురుగ్గా పనిచేస్తూ డబ్బులు తీసుకుని ప్లేట్లందిస్తూ అందర్నీ నవ్విస్తూ హోటల్ని సందడిగా మార్చేసింది. బుజ్జి పిచ్చుక చిచ్చుకాకితో, ఏంటి చిచ్చు ఆంటీ, ఈ రోజు 10 గింజలు ఎక్కువగా అనిపించడం లేదా? చలి పుణ్యమా అని మీ పిచ్చినట్టనం కూడా పోయినట్లుంది. అవునే బుజ్జే, ప్రాణం ఉంటేనే కదా డబ్బులు దాచుకునేది. ఈ చలికి పోయేలా ఉన్నాను. నీ బజ్జీలే నన్ను బతికించేలా ఉన్నాయి. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో. మధ్యాహ్నం అయ్యేసరికి తుని పిచ్చుక దగ్గరున్న పిండి, మిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ అయిపోయాయి. కాని ఇంకా కొంతమంది పక్షులు బజ్జీల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. క్షమించండి స్నేహితులారా, ఈ రోజుకి సరుకు మొత్తం అయిపోయింది. మీ ఆదరణకు చాలా సంతోషం. రేపింకా ఎక్కువ పిండి, మిరపకాయలు తెస్తాను. రేపు ఉదయాన్నే రండి. అందరికీ తప్పకుండా వేడివేడి బజ్జీలు తినిపిస్తాను. కొందరు నిరాశగా వెనుతిరిగినా మిగిలిన వారు రేపు తప్పకుండా వస్తామని చెప్పి మరీ వెళ్లారు. ఆ రోజు రాత్రి బుజ్జి పిచ్చుక గర్వంగా, అమ్మా, చూసావా ఈ రోజు మన హోటల్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో. నా మార్కెటింగ్ టెక్నిక్ కూడా పనిచేసింది. ఇక నా చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్ ఉద్యోగం పర్మనెంట్ అయినట్టేనా? నాకు జీతం కూడా ఇవ్వాలి మరి. తప్పకుండా బుజ్జి, నీ వల్ల ఈరోజు ఇంత బాగా పని జరిగింది. కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ ఉంటుంది. మొదట్లో కస్టమర్లు రానప్పుడు మనం నిరాశపడి హోటల్ మూసేసుంటే ఈరోజు ఈ విజయం దక్కేదే కాదు. ఓపికగా ఎదురు చూశాం. మన పనిని నమ్మాం కాబట్టే ఈరోజు అందరూ మన దగ్గరకొచ్చారు. ఆ తర్వాత చలికాలం మొత్తం తుని పిచ్చుక మిర్చి బజ్జీ హోటల్ ఊరిలో అందరికీ ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది. రోజు సాయంత్రం వేళ పక్షులన్నీ అక్కడ చేరి వేడివేడి బజ్జీలు తింటూ ఆ రోజు విశేషాలు, కబుర్లు చెప్పుకునేవి. అది కేవలం ఒక హోటల్గానే కాకుండా ఊరి పక్షుల మధ్య స్నేహాన్ని, అనుబంధాన్ని పెంచే ఒక వేదికగా మారింది. తుని పిచ్చుక తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా జీవించింది. ఈ కథలోని నీతేంటంటే, ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు మొదట్లో ఆటంకాలు, వైఫల్యాలు ఎదురవ్వడం సహజం. అంత మాత్రాన నిరాశ చెంది ప్రయత్నాన్ని ఆపకూడదు. ఓపికతో, పట్టుదలతో, నిజాయితీగా శ్రమిస్తే సరైన సమయం వచ్చినప్పుడు విజయం తప్పక వరిస్తుంది. చలిలో ఇంటి బయట నిద్రపోయే బుజ్జి పిచ్చుక. పక్షుల గ్రామంలో చలికాలం వచ్చేసింది. రాత్రైతే చాలు గాలి సూదుల్లా గుచ్చుకుంటోంది. కాని ఈ చలి బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్ను కాకులకు ఒక కొత్త ఆటలా అనిపించింది. ముగ్గురు మధ్యాహ్నం పూట ఊరి చివర గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అబ్బో, ఈ చలి ఏ పట్టుది! మా కాకుల జాతికి చలి, ఎండ అన్ని సమానమే. నేను కావాలంటే ఈ రాత్రి మొత్తం బయట పడుకోగలను. బన్ను చిలుక నవ్వుతూ, నువ్వు పడుకుంటావు. మీ అమ్మ చిచ్చుకాకి వచ్చే 10 నిమిషాల్లో నిన్ను దుప్పటి కప్పి లోపలికి లాక్కెళ్తుంది. అంతే కదా? ధైర్యం అంటే నాది. నేను చిలకనైనా సింహం లాంటోడ్ని. ఈ చలి నన్నేం చేయలేదు. మీ ఇద్దరి కుప్పలు ఆపండి. ధైర్యం గురించి మీరా మాట్లాడేది? నేను తుని పిచ్చుక కూతుర్ని. నేను తలుచుకుంటే ఈ చలి నా దగ్గరికి రావడానికి భయపడుతుంది. నేను ఈ రాత్రంతా కాదు, 3 రాత్రులు బయట పడుకోగలను. ఏంటి, నువ్వా రోజు రాత్రి అమ్మో ఇంకో దుప్పటి కప్పు అని అడిగే నువ్వా? నేను నమ్మను. నిజమే బుజ్జే, మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే నిరూపించు. నిరూపించడానికి ఏముంది? సరే, మన ముగ్గురిలో ఎవరి గొప్ప తెలుసుకుందాం. ఒక పోటీ పెట్టుకుందాం. ఈ రాత్రి నుండి ఒక్కొక్కరం ఒక్కొక్క రాత్రి ఇంటి బయట పడుకోవాలి. ఉదయం వరకు అసలు లోపలికి వెళ్ళకూడదు. ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ ఊరి చలిపులి. సరే, నాకు ఓకే. కానీ ఒక కండిషన్. మనం నిజంగా బయట పడుకున్నామో లేదో తెలియాలి కదా. అందుకే మన ఫోన్లలో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి మన పక్కనే పెట్టి పడుకోవాలి. ఉదయం ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. అద్భుతమైన ఆలోచన. సరే, మొదట ఎవరు? ఈ రోజు రాత్రి నా ధైర్యం ఏంటో మీరు చూస్తూ ఉండండి. ఆ రోజు రాత్రి చిన్నుకాకి ఇంట్లో అందరూ నిద్రపోయాక మెల్లగా బయటకొచ్చాడు చిన్నుకాకి.
చలి గజగజ వణికిచ్చేస్తుంది. చిన్నుకాకి వణుకుతూ, అమ్మో, చెప్పినంత తేలిక కాదు. చలి దెబ్బకి నా ఈకలు కూడా నిలబడుతున్నాయి. అయినా పర్లేదు, పరువు పోకూడదు. చిన్నుకాకి తన ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి పక్కన పెట్టాడు. ఇంటి ముందు ఒక మంచం వేసుకుని దానిమీద ఒక పాత గోనె సంచి కప్పుకుని వణుకుతూ పడుకున్నాడు. చిన్నుకాకి ఫోన్ వైపు చూస్తూ, చూస్తున్నారా బండు బుజ్జి, నేనెంత ధైర్యంగా పడుకున్నాను. చలి నాకేం కాదు. అలా 10 నిమిషాలు గడిచింది. చిన్నుకాకి ఇక ఉండబట్టలేకపోయాడు. పళ్ళు కొట్టుకుంటున్నాయి. ఈ పోటీ పెట్టిన వాళ్ళని అబ్బా, చలికి రక్తం గడ్డకట్టేలా ఉంది. పరువు పోతే పోయింది, ముందు ప్రాణం ముఖ్యం. అంతే. చిన్నుకాకి మెల్లగా లేచి ఫోన్ ఆఫ్ చేయకుండానే లోపలికెళ్లి వెచ్చగా దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలిశారు. చిన్నుకాకి గొప్పగా, చూసారా, రాత్రంతా బయటే ఉన్నా, హాయిగా నిద్ర పట్టింది. నిజంగానా? అయితే వీడియో చూపించు. చిన్నుకాకి గర్వంగా ఫోన్ తీసి వీడియో ప్లే చేశాడు. అందులో వాడు పడుకోవడం, చలి నాకేం కాదు అని చెప్పడం ఉంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత వాడు మెల్లగా లేచి దొంగలా ఇంట్లోకి వెళ్లిపోవడం కూడా రికార్డ్ అయింది. ఏంట్రా ఇదే, చలి పులి అన్నావు, 10 నిమిషాలకే చలి పిల్లిలా పారిపోయావు. చీచీ, మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా? నువ్వు పోటీ నుండి డిస్క్వాలిఫై అయ్యావు. ఈ రోజు నా వంతు. ఆగబుజ్జే, ఈ రోజు నా వంతు. నా ధైర్యం చూసాక నువ్వు పోటీ నుండే తప్పుకుంటావు చూడు. ఇక రెండవ రోజు రాత్రి బన్ను చిలుక చిన్ను కంటే ఎక్కువ ధైర్యం ప్రదర్శించాడు. ఒక మంచి దుప్పటి తెచ్చుకున్నాడు. సరే, వీడియో స్టార్ట్. హాయ్ బుజ్జి. హాయ్ చిన్న. చూడండి, నేనంత ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఈ చలి నాకు దుప్పటి కప్పినట్టుంది. బన్ను చిలుక పడుకున్నాడు. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచింది. బన్ను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో రాత్రి మంచినీళ్లు తాగడానికి లేచిన వాళ్ళమ్మ చోటు చిలుక కిటికీలో నుండి బయట ఎవరో పడుకున్నట్లు చూసింది. అయ్యో, ఎవరిది మా మంచం మీద పడుకుంది? దొంగేమైనా వచ్చాడా? ఆగండి. చోటు చిలుక మెల్లగా తలుపు తీసి చేతిలో కర్ర పట్టుకుని బయటకొచ్చింది. దగ్గరికెళ్లి చూసి తన కొడుకు బన్నుని చూసి షాక్ అయింది. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, ఒరే బన్ను, ఇక్కడేం చేస్తున్నావురా? నీకు బుద్ధుందా? ఈ చలిలో బయట పడుకున్నావేమిట్రా? లే. బన్ను చిలుక నిద్రమత్తులో లేచి, అమ్మా, ఏంటే పోటీ? వీడియో బుజ్జి. పోటీయా కీటియా? నీకు జ్వరం వస్తే ఎవట్రా చూసేది? లోపలికి నడు. చోటు చిలుక బన్నుని తిట్టుకుంటూ లోపలికి లాక్కెళ్ళింది. ఆ ఫోన్ మాత్రం బయటే ఉండి ఆకాశాన్ని రికార్డ్ చేస్తూ ఉంది. ఇక 3వ రోజు ఉదయం మళ్ళీ అందరూ కలిశారు. ఏం బన్ను, నువ్వు కూడా వీడియో చూపించు. బన్ను చిలుక సిగ్గుతో ఫోన్ ఇచ్చాడు. వీడియో ప్లే చేశారు. 2 గంటల ప్రశాంతమైన నిద్ర తర్వాత వాళ్ళమ్మ చోటు చిలుక రావడం, బన్నుని తిడుతూ పట్టుకుని లాక్కెళ్లడం అంతా స్పష్టంగా రికార్డ్ అయింది. బుజ్జి పిచ్చుక కిలకిలా నవ్వుతూ, అయ్యో పండుగ, సింహం అన్నావు, మీ అమ్మ ముందు కుక్క పిల్లలా అయిపోయావే. ఇద్దరు ఫెయిల్. ఇక మిగిలింది మన బుజ్జిగారే. చూద్దాం, ఈ రోజైనా పరువు నిలబెడుతుందో లేక రాత్రికి రాత్రి అమ్మో ఆకలిస్తుంది అని లోపలికి పారిపోతుందో. బుజ్జి పిచ్చుక కోపంగా, ఏయ్, నన్ను తక్కువ అంచనా వేయకండి. ఈ రోజు రాత్రికి మీ ఇద్దరి నోళ్ళు మూట పట్టాయి. నేనే చలిపులి అని నిరూపిస్తాను. మీలాగా దొంగచాటుగా అమ్మ చేతిలో దెబ్బలు తిని లోపలికి వెళ్ళాను. ఉదయం వరకు నన్నెవరూ లేపలేరు. అంత నమ్మకంగా చెప్తున్నావు, చూద్దాంలే. ఆ రాత్రి బుజ్జి పిచ్చుక చాలా తెలివిగా ప్రవర్తించింది. తన తల్లి తుని పిచ్చుక కోసం ఎదురు చూసింది. తుని పిచ్చుక ఆ రోజు పొలంలో చాలా కష్టపడి పనిచేసి బాగా అలసిపోయి మరీ వచ్చింది. భోజనం చేసి పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంది. బుజ్జి పిచ్చుక తనలో తాను, అమ్మ బాగా నిద్రపోయింది, ఇదే సరైన సమయం. బుజ్జి పిచ్చుక మెల్లగా దుప్పటి తీసుకుని బయటకొచ్చింది. కాని ఈసారి ఆమె ఒక పని చేసింది. బయటకొచ్చి ఇంటి తలుపుకు బయట నుండే గొల్లెం పెట్టేసింది. ఇప్పుడు నన్ను ఆపడానికి ఎవరూ లేరు. ఒకవేళ అమ్మకు మెలకు వచ్చినా తలుపు తీయలేదు.
నేను ఉదయం వరకు సురక్షితంగా బయటే ఉండొచ్చు. బుజ్జి పిచ్చుక తన ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసింది. చూడండి పన్నుగా చిన్నగా, ఇది పుచ్చి ధైర్యం. గుడ్ నైట్, రేపు ఉదయం కలుద్దాం. ఓడిపోయిన వాళ్ళు. బుజ్జి పిచ్చుక దుప్పటి కప్పుకొని మంచం మీద ముడుచుకొని పడుకుంది. మొదట చలి కొంచెం ఇబ్బంది పెట్టినా తన మొండి పట్టుదల ముందు అది ఓడిపోయింది. బుజ్జి నిద్రలోకి జారుకుంది. రాత్రి గడిచింది. పొలంలో బాగా అలసిపోయిన తుని పిచ్చుక బయట గొల్లం పెట్టి ఉందని తెలియక వెచ్చగా హాయిగా నిద్రపోయింది. ఇక సూర్యుడు ఉదయించాడు. బుజ్జి పిచ్చుక కళ్ళు తెరిచింది. చలికి ఆమె శరీరం కొంచెం బిగుసుకుపోయినా గెలిచానన్న ఆనందంలో ఉంది. వావ్, నేనే గెలిచాను. ఉదయం అయిపోయింది. ఆమె వెంటనే లేచి వీడియో ఆఫ్ చేసింది. మెల్లగా తలుపు కొల్లం తీసి శబ్దం లేకుండా లోపలికెళ్ళింది. తుని పిచ్చుక అప్పటికే నిద్రపోతూనే ఉంది. బుజ్జి పిచ్చుక ఏమీ తెలియనట్టు తన తల్లి పక్కన దూరి పడుకుంది. కొద్దిసేపటికే పన్ను చిన్ను బుజ్జి ఓడిపోయి ఉంటుంది నవ్వుదామని వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చారు. బయట చూస్తే బుజ్జి లేదు. చూసావా పన్ను, నేను చెప్పాను రాత్రి పారిపోయి ఉంటుంది. పద, లోపలికెళ్ళి అడుగుదాం. ఇంతలో తుని పిచ్చుక నిద్రలేచి తలుపు తీసింది. ఆమె వెనకే బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ బయటకొచ్చింది. ఏంట్రా అప్పుడే వచ్చారు? ఓటమిని అంగీకరించడానికా? ఓయ్, నువ్వు రాత్రంతా లోపలే ఉన్నావు. మా దగ్గర అబద్ధం ఆడుకో. బుజ్జి పిచ్చుక గర్వంగా ఫోన్ చేసి అబద్ధమో నిజమో మీరే చూడండి. బుజ్జి వీడియో ప్లే చేసింది. అందులో ఆమె పడుకోవడం, రాత్రంతా అక్కడే ఉండడం, ఉదయం లేచి కెమెరా ఆఫ్ చేయడం అంతా రికార్డ్ అయింది. మధ్యలో ఎక్కడ కూడా కట్టలేదు. బన్ను చిన్ను షాక్ అయ్యారు. అమ్మా బుజ్జే, నువ్వు నిజంగా రాత్రంతా బయటే ఉన్నావా? గ్రేట్. నమ్మలేకపోతున్నాను. మా ఇద్దరి వల్ల కాలేదు. నువ్వు గెలిచావు బుజ్జి. నువ్వే నిజమైన చలిపులి. వాళ్ళిద్దరూ బుజ్జిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బుజ్జి గర్వంతో నవ్వుకుంది. సరిగ్గా అప్పుడే చూశారా నా ధైర్యం? నాకు కొంచెం కళ్ళు. అంతే, బుజ్జి పిచ్చుక కళ్ళు తిరిగి అక్కడికక్కడ ఫట్మని కింద పడిపోయింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ బుజ్జి బుజ్జి ఏమైంది తల్లి, కళ్ళు తెరు. అయ్యా, బుజ్జి పడిపోయింది. అంటే త్వరగా లోపలికి తీసుకెళ్దాం పదండి. తుని పిచ్చుక బన్ను చిన్ను ముగ్గురు బుజ్జినెత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. బుజ్జి శరీరం చల్లగా అయిపోయింది. కాని జ్వరంతో కొద్దిగా వేడిగా కూడా అనిపించింది. తుని పిచ్చుక భయంతో వణికిపోతూ వెంటనే లూసీ పౌరం డాక్టర్ కోసం పరిగెత్తింది. లూసీ పౌరం హడావడిగా వచ్చి బుజ్జిని పరీక్షించింది. తుని, కంగారు పడకు. కాని బుజ్జికి చాలా తీవ్రమైన చలి జ్వరం వచ్చింది. రాత్రంతా చలిలో ఉండడం వల్ల శరీరం తట్టుకోలేకపోయింది. నేను ఇంజెక్షన్ ఇస్తాను, కొన్ని మందులు రాస్తాను. 2-3 రోజులు వెచ్చగా ఉంచాలి. రాత్రంతా చలిలోనా? అదెందుకు బయట ఉంటుంది? బుజ్జి రాత్రి నా పక్కనే కదా పడుకుంది. తుని పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. లూసీ పౌరం ఇంజెక్షన్ వేసి మందులిచ్చి వెళ్లిపోయింది. తుని పిచ్చుక కోపంగా బన్ను చిన్నుల వైపు తిరిగింది. ఏంట్రా జరిగింది? మీ ముగ్గురు ఏదో దాస్తున్నారు. బుజ్జి ఎందుకు బయట పడుకుంది? నిజం చెప్పండి. బన్ను చిన్ను భయంతో వణికిపోతూ జరిగిందంతా చెప్పారు. ఆ చలిపులి పోటీ గురించి, వీడియోల గురించి, బుజ్జి గెలవడానికి రాత్రంతా బయట పడుకున్న విషయం అన్నీ చెప్పేశారు. అంతా విన్న తుని పిచ్చుక కళ్ళల్లో నుండి నీళ్లాగలేదు. తన కూతురి మొండితనం ప్రాణాల మీదకి తెచ్చినందుకు ఆమె గుండె తరుక్కుపోయింది. ఆమె కోపంతో వాళ్ళని తిట్టలేదు. మౌనంగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు చూసి బన్ను చిన్నులకు కూడా ఏడుపొచ్చింది. ఒక పిచ్చి పోటీ కోసం ఇంత పని చేశావా తల్లి? నీకేమైనా అయ్యుంటే నా గతేంటి? 3 రోజుల తర్వాత బుజ్జి పిచ్చుకకు జ్వరం తగ్గింది. కొంచెం నీరసంగా లేచి కూర్చుంది. తుని పిచ్చుక అప్పటి వరకు ఉన్న బాధనంతా కోపంగా మార్చింది. తుని పిచ్చుక గట్టిగా, బుజ్జి నీకు బుద్ధుందా? చలిపులేట, ప్రాణం పోయినంత పనైంది. ఆ బన్ను చిన్ను గాళ్లతో కలిసి నువ్వు చేసే పిచ్చి పనులకు హద్దుండదా? ఇంకొకసారి ఇలాంటి ప్రాణాంతకరమైన పనులు చేశావంటే ఇంట్లో నుండి బయటికి కూడా అడుగు పెట్టనివ్వరు. అర్థమైందా? క్షమించమ్మా, నాకు భయమేసింది. గెలవాలన్న పట్టుదలతో అలా చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులే చేయను. బుజ్జి పిచ్చుక పూర్తిగా కోలుకున్నాక బన్ను చిన్నులను కలిసింది. స్నేహితులారా, ఈ రోజు నేను గెలిచాను, కానీ నిజానికి మనమందరం ఓడిపోయాం. సరదా కోసం ప్రాణాలతో చెలకాటం ఆడకూడదు. ఇలాంటి పిచ్చి పోటీలు
ఇంకెప్పుడు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను. మీరు కూడా పెట్టుకోవద్దు. నిజమే బుజ్జే, నువ్వు పడిపోయినప్పుడు మాకు చాలా భయమేసింది. అవును, ఇక నుండి మనం ధైర్యం చూపించడానికి మంచి పనులు చేద్దాం, ఇలాంటి పిచ్చి పనులు కాదు. ఆ రోజుట్టుండి ముగ్గురు స్నేహితులు తమ తప్పు తెలుసుకుని బుద్ధిగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆ చలికాలం వాళ్లకు ఒక మర్చిపోలేని గుణపాఠాన్ని నేర్పింది.